అయితే ఈ లోక సంబంధమైనటువంటి వాటి కంటే మనం ఆత్మ సంబంధమైనటువంటి వారిగా మనకు గొప్ప కృప దొరికింది. దైవత్వము లోపల దాగి ఉన్నటువంటి మర్మయుక్తమైన ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహించే కృప దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇది చాలా గొప్ప ధన్యకరమైన భాగ్యం. ఈరోజు విశ్వాసాన్ని గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఇప్పుడు విశ్వాసం అనేది కంటికి కనబడింది. దానిని మనం ఇంకాస్త మంచి పదం ఉపయోగించాలి అంటే ఆత్మ సంబంధమైనది. శరీర సంబంధమైనవి కంటికి కనబడతాయి, కానీ ఆత్మ సంబంధమైనటువంటిది కంటికి కనబడదు. పువ్వు కంటికి కనబడుతుంది, కానీ వాసన కంటికి కనబడదు. పువ్వు కంటికి కనబడుతుంది, కానీ వాసన కంటికి కనబడదు. కానీ ఆ పువ్వు యొక్క వాసనను ఆస్వాదిస్తాము. చూడండి, మానవుని జీవితంలో దేవుడు ఎంత పంపించాడో. మనం కళ్ళు మూసుకున్నా, ఒకవేళ కళ్ళు లేకపోయినా మన దగ్గరకు వస్తున్నటువంటి వాసనను బట్టి ఫలానా అని నోటితో చెప్పగలుగుతాం. అంటే ఎక్కడి నుండి కలిగింది అని అంటే, కొంతమంది కన్ను లేని వాళ్ళు ఇలా తడిమి ఇది 100 రూపాయల కాగితం అంటారు. ఎంత చక్కని వారు అంటే కంటితో చూసింది కాదది, విశ్వాస సంబంధమైంది. అందుకే మనం ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంలోనికి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. చూసి నమ్మడం నమ్మకమైతే, కంటికి కనబడినటువంటిది ఆత్మ సంబంధమైనది విశ్వాసం. ఒక వ్యక్తి దైవికమైనటువంటి అనుభూతులు అనుభవించాలి అని అంటే విశ్వాసము అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. ఎబ్రియలకు రాసినటువంటి పత్రికలో మనం విశ్వాసాన్ని గురించి మనం చదువుకున్నప్పుడు ఎంత బాగుందో. విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆమేన్. హల్లెలూయా. మనకు ఒక మంచి నిరీక్షణ ఉంది. మనం నిరీక్షణ కలిగిన వాళ్ళం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కదా, మనందరం నిరీక్షణ కలిగిన వాళ్ళం, నిరీక్షణ జనులం. మనకు దైవ సేవకులు చాలా మంది ఈ నిరీక్షణ జనులం అనే పాట పాడుతూ ఉంటారు. అది చాలా అద్భుతమైనటువంటిది. ఇప్పుడు ఈ విశ్వాసం మానవునికి, మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాలుగా విశ్వాసం మనకు ఉపయోగపడుతుంది మనం ఆలోచిద్దాం. ఒకటి, విశ్వాసం రక్షింపబడడానికి విశ్వాసం అవసరమై ఉంది. విశ్వాసం దేనికి అవసరం అని అంటే, నెంబర్ 1, ఒక మనిషి రక్షింపబడడానికి. ఒక మనిషి రక్షింపబడడానికి. ఆమేన్. రక్షింపబడుటకు విశ్వాసం అవసరం. ఉదాహరణకి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. విశ్వాసం అనేటువంటిది రక్షింపబడుటకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీసి చదువుదాం ఒకసారి. మనం వచనం వెంబడి వచనం, ఇంచుమించు అన్ని వచనాలు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే వాక్యాన్ని చదవటం వలన మనం ఆధ్యాత్మికంగా బలవంతులు కావడానికి ఈ వాక్యము మనకు ఆహారం. కనుక ఖచ్చితంగా మన వాక్యాన్ని చదువుతూ ఉంటే మరికొంచెం మనం బలాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనకేమో చెప్తుందంటే, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడ్డారు. పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏమని? మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడ్డారు. ఎంతమంది రక్షింపబడ్డారు మీలో? చేతులు ఒకసారి.
ఇంకెవరైనా ఒకవేళ రక్షణ పొందిన వాళ్ళు కూడా ఈ క్లాసులకు రావచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే రక్షణ విలువ గ్రహించాలి, రక్షణ విలువను తెలుసుకోవాలి. అందుకని ఇప్పుడు ఈ సంగతులు మనం వింటున్నాం, ఇవి ప్రజల మధ్యకు మనం తీసుకుని వెళ్ళాలి. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. విశ్వాసము ద్వారా ఒక మనిషి రక్షింపబడుతున్నాడు. ఒక మనిషి విశ్వాసము ద్వారా రక్షింపబడుతున్నాడు. ఓకే, ఇక విశ్వాసం, మరొక విశ్వాసం అనగానేమి, ఇది ఒక భాగం. విశ్వాసం ఎందుకు అంటే, విశ్వాసం అనగా ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అనగా కంటికి కనబడినటువంటి, హృదయానికి మాత్రమే గ్రహించగలిగిన ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను గురించి గ్రహించడమే విశ్వాసం యొక్క రహస్యం. ఓకే, ఇప్పుడు విశ్వాసం ఎందుకు ఉపయోగపడుతుంది, విశ్వాసం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాల్ని మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. రోమిలికి రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాట రాయబడింది. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. అక్కడేమనుందంటే, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ అధ్యాయం 9వ వచనం. దేవుడు మృతుల నుండి ఆయనను లేపడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. చాలా థ్యాంక్ యూ బ్రదర్, పాస్టర్ గారు. ఇక్కడ యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల. ఒక వ్యక్తి రక్షింపబడడానికి గుర్తు ఏమిటంటే, ఇక్కడ 2 పనులు జరగాలి. ఒకటి, నోటితో ఒప్పుకోవాలి. రెండవది, హృదయమందు విశ్వసించాలి, లేక హృదయమందు విశ్వసించాలి, ఆ తర్వాత నోటితో ఒప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చాలామంది కువైట్ దేశంలో ఉన్న రాజకుమారుడు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాడు అని వార్తను బహు విరివిగా వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది బాగా సర్క్యులేషన్ అవుతుంది. చూడండి, ఈ కువైట్ అనే ముస్లిం దేశం ఇస్లామిక్ సాంప్రదాయాలను బహు కఠినంగా అనుసరిస్తారు. అందులో వారి యొక్క శిక్షా స్మృతి ప్రకారం ఒక వ్యక్తి వాళ్ళ దేశ సాంప్రదాయాలను కాకుండా మరో విధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే వారికి బహు కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. అందుకని చాలామంది ప్రభువుని ఆరాధించడానికి ఆ ప్రాంతాల్లో అంత తొందరగా అంగీకరించారు. చూడండి, ఈ రాజకుమారుడు ఆ విధంగా యేసు ప్రభు నమ్ముకున్నాడని సర్క్యులేషన్ అవుతున్న కొలది చాలామంది ఆలోచిస్తూ, అబ్బా, ముస్లిం దేశంలో రాజు యేసు ప్రభు నమ్ముకున్నాడు అని చాలామంది క్రైస్తవులు అయితేనేమో సంతోషిస్తున్నారు. ముస్లిమ్స్ మాత్రం ఆ వీడియో చూసినప్పుడు లోపల భయంకరంగా ఆలోచిస్తారు. మీరు ముస్లిమ్స్ ప్రేమిస్తారు, వాళ్ళకి కోపం వస్తే బహు భయంకరంగా ప్రవర్తిస్తారు. ప్రాణంగా ప్రేమిస్తారు, ప్రాణం తీసేటట్లు ద్వేషిస్తారు. అటువంటి స్వభావం వారి జన్మతః వచ్చినటువంటిది. అయితే ఈ రాజకుమారుడు మారు మనసు పొందాడు అంటూ వస్తున్నటువంటి వార్తలు చాలామంది స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ ఇది ఎంత మాత్రము నిజము అనడానికి
సంపూర్ణమైన ఆధారము లేదు. ఎందుకు అంటే ఒక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువుని ఆయన జనన మరణ పునరుద్ధానములను అంగీకరించేవాడై ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు అని అంటే చాలా సందర్భాల్లో మందిరంలోకి రాగానే కొంతమంది సేవకులు 3 రోజులు అయిపోయి 3 వారాలు అయిపోయింది, లేకపోతే 3 నెలలు అయిపోయింది. కొన్ని సందర్భాల్లో ఇంకా విచిత్రమైన సందర్భాలు నాకు జ్ఞాపకం వస్తాయి. కొంతమంది అంటారు, అయ్యగారు మా అబ్బాయికి బాప్టిజం ఇవ్వండి పాస్టర్ గారండి, ఎందుకంటే వాడు తాగుడు మానడం లేదు, మీరు బాప్టిజం ఇస్తే తాగుడు మానేస్తాడేమో. ఇది విచిత్రంగా లేదు, కానీ ఒక వ్యక్తి రక్షింపబడడానికి ఏమండి నీళ్లలో మునగడం కాదు కావాల్సింది. ఒక వ్యక్తి రక్షింపబడడానికి ప్రాముఖ్యమైనటువంటిది నీళ్లలో బాప్తిసం తీసుకోవడం అనేది సమాజానికి గుర్తుగా, సమాజం ఎదుట యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాను అని ఒప్పుకున్నట్లుగా సాక్ష్యం ఇస్తుందే కానీ అంతకంటే ముందు తన హృదయము విశ్వసించాలి. తన హృదయం విశ్వసించకుండా నేను రక్షింపబడ్డాను అని చెబితే అది చెల్లదు. హృదయమందు విశ్వసించిన వాడు సమాజం ఎదుటికి వెళ్ళి నోటితో ఒప్పుకుంటాడు. గట్టిగా చెప్పబడి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీకు ఏ కులమైన ఏ మతమైన యేసుక్రీస్తు ప్రభుని నిజ రక్షకునిగా విశ్వసించావు అంటే నోటితో ఒప్పుకోకుండా ఉండలేవు. ఇది 100% ఒక వ్యక్తిలో రక్షణ పొందినటువంటి వ్యక్తిలో కనబడే సత్యమే ఈ రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు అనడానికి రుజువును మనము రోమీయులకు రాసినటువంటి పత్రికలో మనం నేర్చుకున్నాం. నెంబర్ 2, రెండవది, ఒక వ్యక్తి స్వస్థత పరచబడడానికి విశ్వాసం ఎంతైనా అవసరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నెంబర్ 2, రెండవది ఏంటంటే స్వస్థపరచబడడానికి, స్వస్థత కొరకు యాకోబు రాసిన పత్రికలో ఏముంది? 5వ అధ్యాయంలో 15వ వచనంలో నూనె రాసి చాలాసార్లు సంఘాల్లో ప్రార్థన చేయడానికి ప్రారంభ దినాల్లో ఒక 2-3 కలిసి విశ్వాసంతో వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదైనా బాగలేదు అని అంటే ఈ ఇద్దరు చదువులేని వాళ్ళే, చదువుకున్నవాళ్ళు కాదు, కానీ ఇద్దరు వెళ్ళి ఎంత విశ్వాసంతో నూనె రాసి ప్రార్థన చేస్తారో. ఏమండి, మనకు ఇక్కడే మనకు దగ్గరలో రాఘవాపురం అని ఉంటుంది. ఆ రాఘవాపురం అనేటువంటి గ్రామంలో మరియమ్మ అని ఒక సహోదరి ఉండేవారు. రక్షింపబడింది, హృదయంలో విశ్వసించింది, ఆమెకేం తెలియదు. ఎంత విశ్వాసం అంటే ఆమెకి ప్రభు దగ్గరికి నడిపించాలి ప్రజల్ని అని ఆశ. రక్షింపబడిన ప్రతి వారికి ఇది హృదయంలో నింపబడుతుంది కదా. వెరీ గుడ్ ఉంటుంది. ఖచ్చితంగా రక్షింపబడిన ప్రతి హృదయానికి నేను నూతనమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి నడిపించాలి అని. ఎక్కువగా మన వాళ్ళు ఎంచుకున్నటువంటి గొప్ప ప్రారంభ దినాల్లో ఎక్కువగా సువార్త పరిచయం ఎలా వృద్ధి పొందింది అంటే ఈ విశ్వాసము అనేటువంటి కారణం ద్వారానే సువార్త బహు విరివిగా ముందుకు సాగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మరియమ్మ అనే సహోదరి ప్రార్థన చేసుకుంటా, దేవా మేము 2-3 ఉన్నాం, ఇంకెవరైనా కొత్తగా నీ సన్నిధికి వస్తే బాగుంటావు అని ప్రార్థన చేసుకుంటుంటే ఈలోగా పాస్టర్ లేదు, సుమారు చెప్తున్నారు. ఊరోళ్ళందరూ కలిసి చూడడానికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు అక్క అని పట్టణాలు అడిగితే అక్క చెప్తుంది, మరే మన ఊరిలో ఫలానా
సామాన్లకు బాగలేదంట, పోయి చూసేద్దాం పని అన్నారు. అందరు కలిసి వెళ్ళేది. నిజంగా జరిగిన సంగతి. ఆమె ఏం చేశారంటే, వాసన పడుతుంది, క్యాన్సర్ వ్యాధి, ఇంక 2-3 రోజుల్లో చచ్చిపోతుంది అని చెప్పారు. ఆమెను తీసుకొని వెళ్ళి ఒక పాకలో పడేశారు, రేకుల్లో పాకలో పడేశారు. ఈలోగా ఒకరిద్దరు అన్నదమ్ములు వచ్చి అన్నారు, అరే పాకలో పడేయటం మరీ ఘోరగా, ఇంత మంచి ఇల్లు ఉంది కదా, ఆమె అలా పాకలో పడేయటం కరెక్ట్ కాదురా అంటే తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టారు. ఈలోగా ఆ నోట ఈ నోట ఈ మహిమ గారికి తెలిసి వెళ్ళి చూడగానే అందరూ చూసి వెళ్ళిపోతున్నారు. కానీ ఈమె మాత్రం వెళ్ళడంలా, ఈమె మాత్రం వెళ్ళాలని ఆలోచన కూడా రావడంలా. నిల్చుంది అలాగే. ఏందమ్మాయి, వాడు కొంచెం అప్పట్లో ఈ కొంచెం కులమత భేదాల వ్యత్యాసం మన భారతదేశంలో ఎక్కువే కదా. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం జరిగిన మాట. అప్పుడు కొంచెం ఆమె, అన్నయ్య నేను ఈ బిడ్డ కొరకు ప్రార్థించాలనుకుంటున్నాను అని. ఏంది అదే ఆ పక్కన ఆయన అన్నాడట, యేసు మతంలో ఏదో చేస్తారంట వాళ్ళు, నూనె రాసొద్దంట, అంతేలే అన్నాడు. నిజంగా ఆ మరియమ్మ వెళ్ళి, అమ్మ ఆ లోపలికి వెళ్ళి ఎవరు ఎక్కువసేపు కూర్చోట్లేదు, వాసన వస్తుంది, అందుకని ఎవరు కూర్చోట్లేదు అని అంటే, ఈమె మాత్రం కొబ్బరి నూనె తీసుకుని వెళ్ళి లోపల కూర్చొని ఒకటే చేతులకి కాళ్ళకి నూనె రాస్తుంది, నోట్లో నూనె చొక్కలేసింది, వేసి రక్తం చేయం, వేసి రక్తం చేయం, వేసయా అని వెళ్తుంది. ఈ బయట ఉన్న వాళ్ళు గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, రావట్లేదు. ఏందమ్మా అని ఆమె చూసినప్పుడు నేను తలుపు తీసి చూస్తే ఏడుస్తా ప్రార్థన చేస్తా ఉంది. నా అప్పుడు పక్కన వాడు వచ్చాడు, ఏంటమ్మా అంటే, విశ్వాసము గొప్పది, నా దేవుడు ఈమెను స్వస్థపరుస్తాడు అని అలాగే ప్రార్థన చేస్తే ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. కానీ నిద్ర పట్టట్లేదంట. నిద్ర పట్టట్లేదు. పాస్టర్ గారు కూడా అంటాడు, క్లాసులు చెప్పాలి రేపు, నాకు నిద్ర పట్టట్లేదు అయ్యగారు అంటున్నాడు. ఒక లక్ష్యం, ఒక ధ్యాస ఉన్నప్పుడు నిద్ర రాదు, ఒక నిద్ర రాదు, ఒకే ధ్యాస ఉన్నప్పుడు నిద్ర రాదు. ఏమండి, ఆ వ్యక్తి నిద్రపోకుండా అలాగే ప్రార్థన చేస్తే దేవుడు ఎంత కృప చూపించాడు తెలుసా. ఈమె నూనె రాసి వచ్చిన మళ్ళీ తెల్లారే పోతుందంట. సాయంకాలానికి పోయేసరికి ఆమె నెమ్మదిగా లేచింది, దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించింది. ఈమె వెళ్ళి ఆమె నోరు తెరిచి అమ్మా అమ్మా నోరు తెరడం ప్రారంభించింది. 3 రోజులు ఈమె వెళ్ళడం, నూనె రాయడం. విశ్వాసంలో ఉన్న ఎక్కడో సంగతుల కంటే మీకు దగ్గరలో మన చిన్న చదువు రాదు అనుకుంటున్నటువంటి వారి జీవితాల్లో జరుగుతున్నటువంటి అద్భుతమైన స్వస్థత గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుడు స్వస్థపరచగలడు కేవలము నీ విశ్వాసమును చూచి. ఆమె దేవునికి స్తోత్రం. ఆమె ఇంచుమించు 25 సంవత్సరాల వరకు బ్రతికింది. ఎన్ని సంవత్సరాలు? డాక్టర్ ఏం చెప్పాడు? 2 సంవత్సరాలు అని చెప్పాడు. 25 సంవత్సరాలు బ్రతికింది. దేవుడు ఎంత నమ్మదగిన వాడో, విశ్వాసం ఎంత శక్తివంతమైందో, ఎటువంటి రోగానైనా విశ్వాసం బాగు చేస్తుంది. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఏ విధంగా ఉపయోగపడుతుంది? మనకి స్వస్థపరుస్తుంది విశ్వాసం. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ఎప్పుడైనా నీ కలిగిన బలహీనత నుండి నీవు ఇలా విశ్వాసంతో ప్రార్థన చేసావా? చిన్న నొప్పి కలగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరిగెత్తమాకండి. వెళ్ళడం అవసరమే, డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళదు అని చెప్పను. కానీ నీవు కనుక హృదయంలో విశ్వసిస్తే నా దేవుడు స్వస్థపరచగలడు అంటే, ఆగిపోయింది అని డాక్టర్ చెప్పిన గుండె సహితం కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. చెప్పడం కూడా దేవుడు స్తుతిద్దాం. హల్లెలూయా. ఆగిపోయింది అని డాక్టర్ చెప్పినా సరే దేవుడు చేసిన స్వస్థతలు అంత అద్భుతంగా ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈ విధంగా సార్వత్రిక సంఘాభివృద్ధిలో
సంఘ క్షేమాభివృద్ధిలో విశ్వాసము చాలా శక్తివంతమైంది. విశ్వాసం ఒక మనిషిని రక్షించడానికి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుట. ఎబ్రియులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం ఆ వచనాన్ని చూస్తాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుట అసాధ్యము. ఈ మాట కూడా మీరు గుర్తుంచుకోవాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండలేరు. ఇది కూడా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండడం అసాధ్యం. ఇది అసాధ్యం చెప్పాలి. అసాధ్యము. ఎందుకు అసాధ్యం అంటే కంటికి కనబడేదేమో నమ్మకం అయితే కంటికి కనబడింది విశ్వాసం. డాక్టర్ ఏమంటాడు? చచ్చిపోతుంది అంటాడు. కానీ విశ్వాసం ఏమంటుంది? బ్రతుకుతుంది అని చెప్తుంది విశ్వాసం. ఆమేన్. విశ్వాసం బ్రతుకుతుందని చెప్తారు. మీ హృదయంలో విశ్వాసం ఎంత గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. రైట్. అయితే ఇంకా విశ్వాసం ఏం చేస్తుందో ఇంకొక మాట కూడా మనకి ఇక్కడ మనం చదువుతాం. విశ్వాసం స్వస్థపరచడమే కాదు, విశ్వాసము అద్భుతాలు చేస్తుంది. ఇప్పుడు స్వస్థత అనేటువంటిది ఒక కార్యం. ఇది సాధారణమైన కార్యం. స్వస్థత అనేది సాధారణమైన కార్యం. అయితే విశ్వాసం అద్భుతాలు చేస్తుంది. విశ్వాసం ఏం చేస్తుంది చెప్పాలా? అద్భుతాలు చేస్తుంది. విశ్వాసం అద్భుతాలు చేస్తుంది. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? వెరీ గుడ్. విశ్వాసం అద్భుతాలు చేస్తుంది కదా. కొన్ని అద్భుతాల గురించి మనం ఆలోచిద్దాం. ఎబ్రియులకు రాసిన పత్రికలో మనం తీసి చదువుకున్నటువంటి ఈ 11వ అధ్యాయంలోనే 33వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏమా మాట అంటే చూద్దాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి. వావ్! విశ్వాసము ద్వారా అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించారు. విశ్వాసము ద్వారా రాజులు రాజ్యాలు జయించారు. విశ్వాసం ఎంతటి అద్భుతాలు చేస్తుందో నిజంగా ఈ 11వ అధ్యాయం అంతా కూడా చాలా సంగతులు ఇందులో రాయబడ్డాయి. విశ్వాసము ఎంత అద్భుతాలు రాజులు సహితం విశ్వాసంలో గెలిచారు. ఆ రాజుల చరిత్రలోకి వెళ్తే చాలా సంగతులు ఉంటాయి. రాజులు రాజ్యాలు గెలవడానికి విశ్వాసం ప్రధానమైన కారణం. ఇది నేను కొంచెం ముందుకు వెళ్తాను. 4వది రాజ్యాల గురించి నేను తర్వాత చెప్తాను. 4వ సమయం ఉంటే చివరిలో నేను చెప్తాను. మూడవది మనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం చెప్పాము. అద్భుతాలు 4వది అద్భుతాలు చేస్తుంది అన్నాము. ఇంకొకటి సాతాను యొక్క అగ్ని బాణములను ఆర్పగలిగినటువంటిది విశ్వాసము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం తీసి చదువుకున్నాం. ఈ విశ్వాసము సాతాను యొక్క అగ్ని బాణములను
అగ్ని బాణములను ఆర్పివేస్తుంది. సాతాను యొక్క అగ్ని బాణాలను, సాతాను పని ఏమిటంటే ముఖ్యంగా సాతాను యొక్క పని మనలను బలహీనపరచడం సాతాను యొక్క ముఖ్యమైన పని. ప్రజలు దేవుని దగ్గరకు రానివ్వకుండా సాతాను అడ్డుకోవడం సాతాను పని. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. మోషే గారు అద్భుతాలు చేశారా? ఎంతమంది తెలుసు? అమ్మా, మోషే గారు అద్భుతాలు చేశారు కదా. మరి మోషే గారు ఏం చేశాడు? కర్రను కింద పడేశాడు, పాము అయిపోయింది. అలాగే ఆ 5 శకునుగాండ్రు కూడా వచ్చి వాడు కూడా కర్రలు వేశాడు, అవి కూడా పాము అయిపోయింది. అవునా కదా? ఇప్పుడు స్వస్థతలు జరుగుతాయి అని అంటున్నాడా? మన ఈ మధ్య మా ఊరు దాటిన తర్వాత, గుడిబండ దాటిన తర్వాత ఎర్రవరం అనే గ్రామంలో రాష్ట్రం అంతా పేరు మోగింది. పండుస్వామి అనే పేరు మోగింది. మామూలు అసలు మా రోడ్లో ఖాళీ లేదండి. అర్ధరీతులు మనుషులు దిగి వాళ్ళు వస్త్రాలు, ఒక రంగు వస్త్రాలు వేసుకొని అలాగ వెళ్తా ఉన్నారు. కోదాడు దిగి నడుచుకుంటూ వస్తున్నారు. అర్ధరీతులు చూసిన జనాలు దారిలో ఉంటున్నారు. ఈలోగా ఆ సినీ ఇండస్ట్రీ వాళ్ళు సహితం ఆ ప్రాంతానికి వచ్చారు. అద్భుతాలు జరుగుతున్నాయి అని నేను అంటాను. ఇప్పుడు విశ్వాసము, యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న విశ్వాసము ద్వారా ఏ జరిగింది? అద్భుతాలు జరిగింది, స్వస్థత జరిగింది. అది అద్భుతం కిందకి రాదు, అది స్వస్థత. అది స్వస్థత. అద్భుతం అంటే ఏంటో నేను చెప్తాను. అద్భుతాలు అని అంటే మానవ ఊహాతీతమైనటువంటివి అద్భుతాలు. అద్భుతాలు ఎలాంటివి అని అంటే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అద్భుతం ఎలాంటిది అంటే అద్భుతం ఎలాంటిది అంటే దానియేలు గ్రంథంలోకి వెళ్దాం. మనం హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు ఏమని? రాజులు సైతం జయించారు. అలాగే ఇంకా ఏమన్నాడు అంటే అగ్ని బలమును చల్లార్చిరి. అగ్ని బలము అంటే దానియేలు గ్రంథంలో షద్రకు మెషకు అబేద్నెగోలను తీసుకుని వెళ్ళి అగ్నిలో వేశారా? విన్నారా? ఈ మాటలు చాలాసార్లు విన్నాం పాస్టర్ గారు అంటారు కదా. ఓకే, అలాగా అగ్ని గుండములో వాళ్ళు పడవేశారు. పడవేసిన తర్వాత మనం ఆ 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో 26వ వచనాన్ని మనం చూస్తే అక్కడ వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండము వాకిలి దగ్గరకు వచ్చి, ఇది వీళ్ళైతే పడవేయడానికి పడవేశారు కానీ దానిలో నుంచి బయటికి తీసుకురావడం ఎవరి వల్ల కావడం లేదు. అందుకోసమని ఈ రాజు పిలుస్తున్నాడు. అబేద్నెగో అనబడినటువంటి నెబుకద్నెజరు ఆ పరిస్థితి అంతటిని అబ్జర్వేషన్ చేసి గమనించి చూస్తా వాళ్ళందరినీ చూసి ఏమీ తోచక అక్కడ నిలబడి అంటాడు, వాళ్ళందరినీ పిలిపించి అక్కడ అగ్నిలో ఉన్నటువంటి వాళ్ళను చూసి 24వ వచనంలో, 3వ అధ్యాయం 24వ వచనంలో రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుష్యులను బంధించి అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. ఎంతమంది వేశారంట? ఎంతమంది వేశారు? ఎంతమంది ఉన్నారు? వేసిందేమో 3. ఎంతమంది కనపడుతున్నారు? వీళ్ళకి 4 కనపడుతున్నారు. మామో
అయితే ఇప్పుడు ఇక్కడ నలుగురు కనపడుతుంటే రాజు భయం వేసి ఒక్కసారి దిగులు లేచి అన్నాడట. ఇక్కడ చూడండి 26 అంటాడు, వాళ్ళు బయటికి తీసుకురావడానికి వాడు వల్ల కాక 4వ రూపం కనపడుతుంది కాబట్టి అంటాడు, రాజు అక్కడికి వచ్చి అంటాడు, అగ్నిగుండం దగ్గరికి వచ్చి అంటున్నాడు, శద్రకు మెషకు అబేద్నెగో అనే వాళ్ళారా, మహోన్నతుడైన దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా ఎదుగు రండి. ఎవరు పిలుస్తున్నారు ఈ మాట? ఎవరు? రాజు పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజు పిలుస్తున్నాడు. ఆ పిలిచిన తర్వాత వాడు బయటకు వచ్చి అక్కడ చూస్తే అక్కడ మంచి విషయం కనపడుతుంది. ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత అగ్ని 27 వచనాలను మనం కంటిన్యూషన్ చేస్తే, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధానమంత్రులు కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించారు. పరీక్షిస్తే అక్కడ ఏముంది? అగ్ని వాసన కూడా అంటలేదంట. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఎంత మంచి మాట. హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడు? విశ్వాసము ద్వారా అగ్ని బలమును చల్లార్చి. అక్కడ అగ్ని బలం ఏమైపోయింది? చల్లార్చబడింది. అగ్నికి శక్తి లేకుండా పోయింది. ఎలాగా? విశ్వాసం. ఎట్లా? ఎవరెవరు విశ్వాసంలో ఉన్నారు? షడ్రకు, మెషకు. వింటాను కొన్ని పర్యాయాలు, అగ్ని వంటి శ్రమలు నీకు సంభవించిన, అగ్ని వంటి పరిస్థితులు నీకు ఎదురైన వేళ నీవు వాటిని జయించడానికి నీ విశ్వాసము చాలా శక్తివంతమైంది. ఆమె గట్టిగా దేవుని స్తోత్రం. నీ విశ్వాసము చాలా గొప్పది. ఎందుకంటే నీ విశ్వాసము అగ్ని బలమును చల్లార్చగలిగినటువంటిది. ఆమేన్. అందుకని ఇది ఈ అగ్ని ప్రభావం చల్లార్చడం అనేటువంటిది అద్భుతమైనటువంటిది. అలాగే యెహోషువ గ్రంథంలో యెహోషువ ప్రార్థన చేస్తున్నప్పుడు సూర్య చంద్రులు సైతం ఆగిపోయారా లేదా? సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. అయ్యాలోను గిబియాలో ఆగమని ప్రార్థన చేయగా దేవుడు ఎంత గొప్ప. ఇవి అద్భుతాలు. ఇవైతే అద్భుతాలు. అగ్ని బలం చల్లారడం అద్భుతం. మోషే చేతులు చాపినప్పుడు ప్రజలు విజయాన్ని పొందడం అద్భుతం. భూమి మీద ఇటువంటి అద్భుతాలు మరి ఎక్కడ జరగలేదు. కేవలము అది యేసు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మాత్రమే జరిగిన కార్యాలు ఇవే. నేడు ఇశ్రాయేలు ప్రపంచంలో చిన్న రాజ్యమే అయినా చాలా రాజ్యాలు వాటి బలము దీని మీద ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా నేటికి మీరు స్పష్టంగా వార్తల్లో వినండి, ఇశ్రాయేలు ప్రజలను గెలవడం అనేది అసంభవము అనే నిర్ణయానికి ప్రపంచం అంతా వచ్చేసింది. ఎందుకు? కారణం ఏంటి అంటే ఇశ్రాయేలు దేశము దేవుని కలిగిన దేశమై ఉంది. వారు దేవుని ప్రజలై ఉన్నారు. వారికి ఉన్నటువంటి విశ్వాసం ప్రపంచంలో మరి ఎవరికి లేదు. అంత గొప్ప విశ్వాస వీరులు వారు. ఈ విశ్వాస వీరత్వంలో మనం కూడా వీరులంగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి విశ్వాసం వలన రక్షింపబడుతున్నాం. విశ్వాసం స్వస్థత కలిగిస్తుంది. విశ్వాసం అద్భుతాలు చేస్తుంది. విశ్వాసం లేకుండా మనము దేవునికి ఇష్టలము కాలేము. కాబట్టి ఈ విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాగే గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనం ఒకసారి తీసుకుంటారా? ఎవరైనా చదివి సహాయం చేయగలుగుతారు. మీరు మీకు చక్కని చదవగలిగిన సామర్థ్యం ఉంది మీలో. వెరీ గుడ్. గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం.
ఎవరునూ దేవుని ఎదుట నీతిమంతుడని నిర్ణయించబడినట్టు స్పష్టమే. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11. స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసం విశ్వాసమూలముగా జీవించును. విశ్వాసమూలముగా, ఇది క్రైస్తవ విశ్వాసం. విశ్వాసం లేకుండా క్రైస్తవుడు జీవించలేరు. ఒకటే గుర్తు, ఇశ్రాయేలు ప్రజలు, నిన్న నేను సెల్లో ఒక వార్త చదువుతున్నాడు ఒక అతను, ఐదవ మతోన్మాది వార్త చదువుతున్నాడు. సాయి అంటే చాలా సీనియర్ జర్నలిస్ట్. సాయి గారు మాట్లాడుతూ అంటాడు, ఇదిగో ఇశ్రాయేలు దేశం సామాన్యమైనదేమి కాదు, అది చిన్నదని ప్రజలు అనుకుంటారు, కానీ అది చరిత్ర కలిగినటువంటి దేశము అన్నారు. దీన్ని బట్టి నేనేమంటున్నానంటే, ఎవరి మూర్ఖుల నోట సహితము దేవుని విశ్వాసము కలిగినటువంటి తన రాజ్య వారసత్వం ప్రపంచమంతటికి తెలిసేలా చేస్తున్నాడు ఆ దేవుడు. మూర్ఖుడే, కానీ నోట చెప్పకుండా ఉండలేకపోయాడు దేవుని స్తోత్రం. అవును, మన యొక్క జీవితం, మన జీవన విధానం, ప్రతి క్రైస్తవుని జీవన విధానం విశ్వాసం మీద ఆధారపడి ఉంది. దేవుని స్తోత్రం. మనం బ్రతుకుతున్నామంటే విశ్వాసం మీద బ్రతుకుతున్నాం. మనం బ్రతుకుతున్నామంటే విశ్వాసం మీద బ్రతుకుతున్నాం. కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు నేను చచ్చిపోతే బాగుండు అని అనుకున్న వాళ్ళు బ్రతుకుతున్నారు అంటే కేవలం విశ్వాసం ద్వారా, క్రైస్తవ విశ్వాసంలో. అయితే ఇదంతా విశ్వాసం వలన కలిగేటువంటి ఈ విషయాలన్నీ కూడా విశ్వాసం వలన కలిగే ప్రయోజనాలు. ఇందులో విశ్వాసములో కొన్ని రకాలు ఉన్నాయి. విశ్వాసంలో రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉంటాయి విశ్వాసంలో? విశ్వాసంలో ఏమేమి ఉంటాయి? వెరీ గుడ్. విశ్వాసంలో ఎన్ని రకాలు ఉంటాయి? అల్ప విశ్వాసం. ఓకే, వెరీ గుడ్. అల్ప విశ్వాసం. అరే ఇంకోసారి అయ్యా, పూర్ణ విశ్వాసం. ఓకే, పూర్ణ విశ్వాసం. ఇంకా పూర్ణ విశ్వాసం, అవిశ్వాసం. అవిశ్వాసం. ఓకే, రైట్. ఈ అల్ప విశ్వాసం అనేటువంటి దాని గురించి మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనంలో అల్ప విశ్వాసం. ఇక్కడ మీరు చాలాసార్లు వినుంటారు, ఒక తండ్రి శిష్యుని దగ్గరికి తీసుకొని వచ్చి కొడుకు గురించి చెప్తాడు. అయ్యా, నా కొడుకు బలహీనుడు, ఎక్కడ అగ్ని ఉంటుందో అక్కడ పడవేస్తుంది, మూర్ఛ వ్యాధి ఉంది నా కొడుక్కి, కాబట్టి నా కుమారుడు భయంకరమైనటువంటి అనారోగ్యంతో పీడింపబడుతున్నాడు. ఈ అనారోగ్యం నుంచి ఎలాగైనా స్వస్థత కావాలి అని అంటాడు. కానీ స్వస్థత అయితే కావాలి, కానీ ఏమీ లేదు, విశ్వాసం లేదు. ఇతడు అవిశ్వాసి, అతనికి విశ్వాసం లేదు, కానీ తనకేం కావాలి? స్వస్థత కావాలి. చాలాసార్లు మనుష్యులు ఈ అవిశ్వాసం చేత, ఈ యొక్క చదవలేనటువంటి వారు సహితం హేతువాదులు అంటుంటారు, ఇదిగో దేవుడే ఉంటే, స్వస్థతే కలిగితే, ఇదిగో నేను గుడివాడిని తీసుకొని వస్తాను, స్వస్థపరచమను మీ దేవుణ్ణి అని అడిగేవాళ్ళు ఉన్నారు. నేనంటాను,
విశ్వాసము ద్వారానే దేవుని కార్యాలు నీవు చూడగలుగుతావు. విశ్వాసము లేకుండా దేవుని కార్యాలు చూడలేవు. విశ్వాసము లేకుండా దేవుని కార్యాలు చూడలేవు. అంతెందుకు, ఈ చదువుకున్నటువంటి వాళ్ళకి ఒక ప్రశ్న వేయాల్సి వస్తే, నాసా అనబడినటువంటి శాస్త్రవేత్తలు లోకంలో ఎన్నో సంగతులను కనుక్కుంటున్నారు. అయితే వారందరూ వచ్చి చెప్పిన మాట వీళ్ళు నమ్ముతున్నారు. వీళ్ళు వెళ్ళి చూసి వచ్చారా? వీళ్ళే వెళ్ళి చూసి రాలేదు. కానీ వాళ్ళు చూసి వచ్చిన వాటిని కూర్చి వీళ్ళు నమ్ముతున్నారు. నేనంటాను, దేవుని పిల్లలు కూడా దేవుడు చేసిన కార్యాలు దేవుని పిల్లలు చూశారు కనుక వారు స్పష్టంగా, రూఢిగా, గట్టిగా చెప్పగలుగుతున్నారు. విశ్వాసము అనేటువంటి దాన్ని అనుభవించిన వారు మాట్లాడగలుగుతారు. శాస్త్రవేత్తలు ఆకాశానికి, మన దేశ స్త్రీ వనిత ఆ యొక్క శాస్త్రవేత్త ఘనముగా ఎక్కడికి అంతరిక్షానికి వెళ్ళొచ్చింది. దేవుని స్తోత్రం. అంతరిక్షానికి వెళ్ళొచ్చిందని ఘనంగా మన దేశం అంత గొప్పగా భావించింది. అంత గొప్పగా భావించినటువంటి ఆ సహోదరిని బట్టి దేశం గర్వించిందే. సునీత విలియమ్స్ గారు అంత గొప్పగా ఘనమైనటువంటి కార్యం చేసి అందరూ సంతోషించారు. ఏమండి, ఎన్ని అద్భుతాలు ఈ భారతదేశంలో జరుగుతున్నాయి, ఎన్ని గొప్ప కార్యాలు భారతదేశంలో జరుగుతున్నాయి. మనుషులు నిర్లక్ష్యతతో, నిస్సహాయతలో ఉంటూ ఉన్నారు, అవిశ్వాసంలోనే బ్రతుకుతున్నారు. కానీ ఆ తండ్రి కుమారుడి దగ్గరకు వచ్చి, ఆ కుమారుని తీసుకుని వచ్చి అంటాడు కదా, అయ్యా నీ శిష్యుల దగ్గర తీసుకొని వచ్చాను, వాళ్ళ వల్ల కాలేదు. అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి నీ చేతనైతే అంటే ప్రభు ఏమంటాడంటే, అవిశ్వాసము కలిగి ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి అంటాడు, ఎంతకాలం నేను మీతో ఉంటాను అని. ఆయన ఆ మాటకు వెంటనే అతను చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా అవిశ్వాసం కలగకుండా నాకు సహాయం చేయమని వెళ్ళాడు. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడు గొప్ప కృప చూపించి అతను స్వస్థపరచబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి విశ్వాసంలో అవిశ్వాసము, కొంతమంది అల్ప విశ్వాసం, అంటే కొంచెమే విశ్వాసం ఉంటుంది వాడికి. ఉదాహరణకి మనం శిష్యుల్నే చూద్దాం. వేరే ఎవరినో ఒక మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో 8-9 వచనాలు చదివితే, యేసు ఎరిగి అక్కడ ఉన్నది అల్ప విశ్వాసులారా అని పిలుస్తారు. చదువుతాం అన్నమాట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 8-9 వచనాలు. అల్ప విశ్వాసం. ఓకే, ఇది రాశాను కదా, రైట్. అల్ప విశ్వాసం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు అంతకు మునుపు వీళ్ళకి యేసు క్రీస్తు ప్రభు ఎవరో తెలుసు, ఆయన ఎంత గొప్ప శక్తివంతుడో తెలుసు. కానీ తెలిసి కూడా వీళ్ళు ఇంకా ప్రభు చెప్పిన మాట కంటే వీళ్ళు విశ్వాసంలో వృద్ధి పొందలేకపోయారు, అల్ప విశ్వాసంలో ఉన్నారు. చాలాసార్లు మనం కళ్ళారా చూస్తాం కానీ విశ్వసించలేకపోతున్నాం, బలహీనంగా ఉన్నాం. అందుకని విశ్వాసములో మనం బలవంతులు కావాలి అంటే ప్రతి దినము విశ్వాసులైనటువంటి వారితో సహవాసం చేయాలి. విశ్వాస సంబంధమైన సంగతులను గూర్చిన మాటలు ఎక్కువగా వినాలి. ముచ్చట్లు మానేయాలి. దేవుని స్తోత్రం. పెడతారు కదా ముచ్చట్లు పెట్టమంటే భలే పెడతారండి. కానీ దేవుని మాటలు వినాలంటే ముచ్చట్లు పెడితే ఎవరికైనా నిద్ర వస్తుందా? వచ్చేసా మనం అనుకుంటున్నాం బిడ్డ, మరి ముచ్చట్లు పెడితే నిద్ర వస్తుందా? పొరపాటు రాదు, మామూలు కాదు, నిద్ర రాదు. కానీ ఏం వినాలంటే నిద్ర వస్తుంది. దేవుని మాటలు, మంచి మాటలు వినాలంటే చాలా మంచి నిద్ర వస్తుంది. ఆత్మీయతలో నిద్రావస్థలో ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో సార్వత్రిక సంఘం. మీ సంఘము మా సంఘం అని ఏ భేదం లేదు. లోకంలో సార్వత్రిక సంఘం నిద్రావస్థలో ఉంది. వస్తాడులే ప్రభు, చూద్దాంలే, వస్తాడులే, ఎదురు చూస్తూనే ఉన్నాములే అంటున్నారు. కానీ
ప్రభువును ఎదురు చూసే వారి సంఖ్య చాలా సంకుచితంగా ఉంది. విశ్వాసంలో ఎక్కువగా బలహీనులై ఓ రకంగా అల్ప విశ్వాసంలోకి వెళ్తున్నారు. అయితే ఇంకొక మాట చెప్తాను మీకు. మత్తయి సువార్తలోనే 8వ అధ్యాయంలోనే 10వ వచనం చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. యేసు ఈ మాటని ఆశ్చర్యపడి వచ్చుతున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేను ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని అతను అంటాడు, అయ్యా మీరు నా ఇంటికి వచ్చి నా దాసుడు పడి ఉన్నాడు, రోగి ఉన్నాడు, కానీ మీరు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను. మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు. ఏమంట? మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఎంత గొప్ప విశ్వాసం! దీన్ని ఆశ్చర్యపరిచే విశ్వాసం. ఏ విశ్వాసం ఇది? ఆశ్చర్యపరిచే విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యపరిచే విశ్వాసం. విశ్వాసం ఎన్ని రకాలు? అల్ప విశ్వాసము, అవిశ్వాసము, ఆశ్చర్యపరిచే విశ్వాసం. ఇంకొక మాట కూడా రాయాలనుకుంటున్నాను వాటికి. కొందరు విశ్వాస ఘాతకులు సంఘాల్లో అలెక్సి లాంటి వాడు. జాగ్రత్త, విశ్వాస ఘాతులుగా ఉండకూడదు. విశ్వాస ఘాతుకులు చాలా ప్రమాదం. మనం విశ్వాస విషయంలో మనం ఏ స్థితిలో ఉన్నాం? అల్ప విశ్వాసంగా ఉన్నామా? అవిశ్వాసంగా ఉన్నామా? ఆశ్చర్యపరిచే విశ్వాసంగా ఉన్నామా? మన విశ్వాసము ఆశ్చర్యపరిచేటువంటి విశ్వాసముగా ఉండును గాక. ఆమేన్. విశ్వాసం రావాలంటే ఏం చేయాలి? మనం బాగా వినాలి. దేవుని స్తోత్రం. వినాలి. ఏమిటి? వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఏం గురించి వినాలా? ఆమేన్. విలువైన విషయాలు వినాలి. ఆత్మ సంబంధమైన విషయాలు వినాలి. శిలువలో రక్తం కార్చి ప్రాణం అర్పించి తిరిగి లేచిన యేసు ఏమై ఉన్నారో, యేసు క్రీస్తును విశ్వసించటం వలన కలిగే ప్రయోజనం ఏంటో, ఆయన ద్వారా మానవాళికి కలిగిన రక్షణ సంబంధమైనటువంటి సంగతులు, ఆ తరువాత ఆయన వెంబడించినటువంటి శిష్యులు ప్రపంచమంతటా నాటి నుండి నేటికి సమాజంలో ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి, వీటన్నిటిని గురించి మనము తలపోసుకుంటూ ఉండాలి. దేవునికి ఇష్టం. మీరు కూర్చున్నప్పుడు ఏ మాటలు మాట్లాడుకోవాలి? దైవ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడుకోవాలి. దేవుని సంబంధమైన సంగతులు మానవుని జీవితానికి చాలా ఉపయోగపడతాయి. నేనంటాను, కొన్నిసార్లు దేవుని మాటలు మాట్లాడుతున్నప్పుడు అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు రక్తంలో ఉన్నటువంటి ఆ ప్రభావం మనిషి నరాల్లో శక్తిని నింపుతుంది. దేవుని స్తోత్రం. అందుకని వాక్యం బోధిస్తుంటేనే, వాక్యాన్ని వింటుండగానే, వాక్యాన్ని ధ్యానం చేస్తుండగానే రోగమైపోతాయి. దేవుని స్తోత్రం. ఆధ్యాత్మికమైనటువంటి నూతనమైన అనుభవంలోనికి రావడానికి ఇక మన పాఠ్యభాగంలో విశ్వాసుల వీరుల జాబితా గురించి నేను మాట్లాడాలి అనుకున్నాను. ఇది విశ్వాసుల వీరుల జాబితా ఎక్కడుంది? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం అంతా మీరు చదివితే విశ్వాసుల వీరుల జాబితా ఉంది. అందులో విశ్వాస వీరుల జాబితా ఎంత విశ్వాసం ఉంది అని అంటే, అబ్రహాము మనకు తండ్రిగా కనబడతాడు. అబ్రహాము మనకు తండ్రిగా కనబడుతూ విశ్వాస విషయంలో గొప్ప గుణ లక్షణాలు అబ్రహాము నుండే మనందరికీ ఆ విశ్వాసము ద్వారా ఆయన తన యొక్క ఆ తండ్రి ఇంట నుండి బయటికి వెళ్ళి ప్రభు మహిమార్థమై దేవుని యొక్క స్వరం, అప్పటికి విశ్వాసం అంటే ఏమిటో తెలియని ఆ కాలంలో అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఆ కాలానికి ఈ కాలానికి చాలా వ్యత్యాసం ఉంది.
విశ్వాసుల వీరుల జాబితాను కనుక మనం ఒకసారి నెమ్మదిగా చదివితే 11వ అధ్యాయంలో మీరు 5వ వచనం నుండి చదివితే ఒకసారి అది నెమ్మదిగా చదువుదామా, ప్రయత్నం చేద్దామా ఈ మాటలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసమును బట్టి ఓకే, అందరూ బైబిల్ తీసి చూద్దాం ఒకసారి. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడుతున్నట్లు కొనుక్కోబడెను. కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండునని సాక్ష్యం పొందిన దేవుడు అతనికి కొనిపోయిన కనుక కనబడలేదు. ఓకే, 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట. ఓకే, వెరీ గుడ్. దేవుని యొక్క వచ్చేవాడని తన వెనుక వారికి ఫలం దయచేవాడని నమ్మవాలని కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి ఇలాగే చదువుకుంటూ వస్తే ఈ విశ్వాసంలో నోవాహు సంగతి, అబ్రహాము గారి సంగతి, అబ్రహాము భార్య సంగతి, ఈ సంగతులన్నీ కూడా ఇవన్నీ కూడా మనకు ఒక గొప్ప గుణపాఠాలుగా ఉన్నాయి. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఎప్పుడైనా మీ విశ్వాసం బలహీనమైనప్పుడు ఖచ్చితంగా ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మీరు కనుక ఒక్కొక్క వచనాన్ని, ఈ 11వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఒక్కొక్క వచనాన్ని జాగ్రత్తగా చదవగలిగితే విశ్వాస సంబంధమైనటువంటి వీరుల జాబితాలో ఎంత అద్భుతమైన సంగతులు ఉంటాయో. అబ్రహాము ఇంటిని విడిచిపెట్టి రావడం ఓ అద్భుతం. ఆ విశ్వాసంలో ఒక గొప్ప వీరుడిగా మనం పిలుచుకోవడానికి, నేటికి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడడానికి ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ సంగతులను బట్టి ఇంకా అబ్రహాము భార్య సారమ్మ గారి విషయంలో ఎంత మంచి మాట రాయబడుతుంది అంటే, అక్కడ ఆమె సారయ్య గర్భము ఉడిగిపోయిందట. సారయ్య గర్భము ఉడిగిపోయింది. అయినప్పటికీ అక్కడ మనకి ఏమనుంటుందంటే మృతతుల్యమైనటువంటి ఆదికాండం 18వ అధ్యాయం 11వ వచనంలో అబ్రహామును సారయ్యను బహుకాలము వృద్ధులైనది, స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయేను గనుక సారా నేను బలము ఉడిగిన దానము అయిన తరువాత నాకు సుఖము కలుగున. శరీరంలో సత్తువ సామర్థ్యం అంతా చచ్చిపోయింది. శరీరంలో సామర్థ్యం అంతా చచ్చిపోయినప్పటికీ కూడా ఎంత గొప్ప విశ్వాసంతో వారు సంతానమును సంపాదించుకున్నారు. గొప్ప విశ్వాసం. దయచేసి ఇంకా విశ్వాసములో మనం 12 ఏళ్ల చాలా విశ్వాసం సంబంధమైన విశ్వాస వీరుల జాబితా చూసినప్పుడు, నోవాహు ఓడను నిర్మించినప్పుడు అందరూ ఆశ్చర్యంగా, ఎవ్వరు కూడా నోవాహును పట్టించుకోలేదేమో నాకు తెలిసి. కానీ నోవాహు హృదయములో విశ్వసించాడు. ఏమని? నా దేవుడు ఈ భూమి మీద జల ప్రళయమును రక్షిస్తాడు. ఇది హానోకు హృదయంలో ఉన్న విశ్వాసం. నేను రక్షింపబడాలి అనేటువంటి తపన. ఇంత వాక్యాలు, ఇన్ని ప్రపంచమంతటా బైబిల్ అనుదినము సెల్ ఫోన్ల ద్వారా కావచ్చు, ఇంకా ఎన్ని రకాలుగానో సువార్త అందించబడుతూనే ఉన్న విశ్వాసమును బలముగా ముందుకు సాగలేకపోతున్నాం. మరికొన్ని సందర్భాలలో విశ్వాసులు సైతం అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోతున్న సందర్భం లేకపోలేదు. విశ్వాసులు సైతం అందులో అవిశ్వాసులలో ఉన్నవారేమో ఆశ్చర్యపరిచేటువంటి విశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు. తెలుసా, మనమైతే విశ్వాసంలో కొన్ని సందర్భాల్లో బలహీనం అవుతున్నాం. కానీ
నూతనంగా వచ్చేటువంటి ఆత్మీయులైనటువంటి వాళ్ళు కొందరు చూస్తున్నప్పుడు, ఆ అన్యజనులు వచ్చినప్పుడు వాళ్ళ వినయం, వాళ్ళ విధేయత, వాళ్ళకున్నటువంటి చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి. అయితే ఒక మాట చెప్తాను. మా ఊళ్ళో మంచి వ్యాపారి, ఊళ్ళో ధనుడు అని పిలువబడి పెద్ద సేట్ అంటారు భాషలో. కానీ ఆయన ఒకరోజు తన కోడలికి అనారోగ్యం వచ్చింది. డాక్టరు బ్రతకదు అని చెప్పారు. కానీ వాళ్ళు మందిరంలోకి వచ్చి, ఆ మందిరంలోకి రావడానికి వాళ్ళు ఎన్ని అడిగారనంటే, మాస్టర్ గారు మందిరంలోకి రావాలంటే ఏం తీసుకొని రావాలి, ఏమి తీసుకొని వస్తే దేవుడు సంతోషిస్తాడు అని అడుగుతూ వచ్చారు. నేను నన్ను మీరేమి తీసుకొని రానక్కర్లేదు, మీరు హృదయంలో విశ్వసిస్తే చాలు. ఏం కలగాలి? విశ్వాసం ఉంటే చాలు, దేవుని కార్యాలు చూస్తారు. ఆమేన్. కాబట్టి విశ్వాస విషయంలో చివరికి ఒక మాట చదువుకొని యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో ఏముందంటే, విశ్వాసము లేని క్రియలు లేని విశ్వాసము గురించి ఇక్కడ మాట రాయబడి ఉంది. విశ్వాసము క్రియలతో అంటు కట్టబడి ఉండాలి. విశ్వాసము క్రియలతో అంటు కట్టబడి ఉంటే అది ఘనమైన కార్యాలను మనం చూచేట్టుగా చేస్తుంది. కాబట్టి దేవుని పిల్లలమైన మనం విశ్వాస విషయంలో ఇవన్నీ విశ్వాసముల గురించి, విశ్వాసం అనగా ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. ఓకే, విశ్వాసం ఏం చేస్తుంది? కలుగు చేస్తుంది. ఒక వ్యక్తి నోటితో, హృదయమందు విశ్వసించి నోటితో పలకాలి, అప్పుడు రక్షణ పొందుతారు. స్వస్థత కలిగిస్తుంది. ఏమండి? అద్భుతాలు చేయగలుగుతావు. సాతాను అగ్నిపానం నుంచి విడిపించగలుగుతావు. విశ్వాసం వలననే క్రైస్తవ జీవితం జీవించబడుతుంది. విశ్వాసం లేకుండా అయితే విశ్వాసంలో ఎన్ని రకాలు ఉన్నాయి. అల్ప విశ్వాసులు, అవిశ్వాసులు, ఆశ్చర్యపరిచే విశ్వాసులు. మనమైతే ఆత్మీయతలో ఆశ్చర్యపరిచే విశ్వాసం అనుభవంలోకి మనం వెళ్ళాలి. కాబట్టి ఈ విశ్వాసం ఇన్ని కార్యాలు చేయాలి అంటే మనకు వినాలి. వినడానికి ఓర్పు, సహనం ఎంతో అవసరం. కాబట్టి ఇక చివరిగా విశ్వాసుల వీరుల జాబితా ప్రతిరోజు మనకు ఉపదేశంగా, పాఠంగా ధ్యానం చేస్తూ ప్రార్థనా పూర్వకంగా వారిని గురించి తలపోసుకుంటూ ముందుకు సాగిపోదాం. దేవుడే మన పట్ల విశ్వాసములో దినదినాభివృద్ధి నొందుకు కావలసిన వివేచన, జ్ఞాన, ఆత్మ ఆయన మనము అనుగ్రహించి నడిపించును గాక. తల వంచని కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభు, సర్వశక్తి సంపన్నుడైన దేవ, నీ అందరి విశ్వాస్యత మానవాడికి నాయనా ఎంత ప్రాముఖ్యమైనదో నేర్చుకోవడానికి ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. విశ్వాస సంబంధమైన సంగతులను గురించి నాయన మామూలు ఉంచబడినటువంటి గొప్ప సాక్షి సమూహమును మేము గురి కలిగి ముందుకు సాగిపోవడానికి, ఇంకా లోతైన విశ్వాస సంబంధమైన సంగతులను నేర్చుకొని ఆత్మ సంబంధమైన ఆనందాన్ని అనుభవించడానికి మీ రాక పర్యంతం వరకు విశ్వాసములో మేము బలముగా, నమ్మకముగా ముందుకు సాగిపోయే కృపను గ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్. ఇంత శ్రద్ధగా విన్న మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.